హాయ్ అండి, వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ. ఈరోజు ఆంధ్ర తెలంగాణలో ఎక్కడ లేని విధంగా త్రిపుల్ ధమాకాలు ఏ రాష్ట్రంలో కానీ అన్ని రాష్ట్రాలు పరిశీలించిన తర్వాత గత 22 సంవత్సరాల అనుభవంతో గత 22 సంవత్సరాలు ఆల్ కాంపిటేటివ్లో హైదరాబాద్లో, బెంగళూరులో అండ్ ఢిల్లీలో, విశాఖపట్నంలో అనేక ఫేమస్ ప్లేసెస్లో పరిశీలించిన తర్వాత అనేక ప్లేసుల్లో కోచింగ్ తీసుకున్న తర్వాత అన్నిటినీ ఒకే దగ్గర క్రోడీకరించి ఈరోజు మీకు 100% జాబ్ వచ్చే విధంగా అటు ఎడ్యుకేషన్ పరంగా అండ్ అటు గ్రౌండ్ పరంగా అండ్ అటు డిసిప్లిన్ పరంగా వెళ్తున్నటువంటి ఏకైక అకాడమీ ఏదంటే మన కృష్ణారెడ్డి అకాడమీ అనడంలో ఎటువంటి సందేశం లేదు. ఎందుకంటే మీకు ఒకటే చెప్తున్నాను, నేను కూడా డిఫరెంట్ ప్లేస్లో ఇండియాలో తిరిగాను. చెప్తున్నాను కదండి, ఏదో ఒక ప్లేస్లో కోచింగ్ తీసుకొని ఏదో కోచింగ్ సెంటర్ అనేది పెట్టుకోలేదు. దగ్గర ఆల్మోస్ట్ టాప్ మోస్ట్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అటు బ్యాంక్స్కి, అటు సీజీఎల్కి, అటు సిహెచ్ఎస్ఎల్కి అండ్ అదేవిధంగా అండ్ ఢిల్లీలో అండ్ హైదరాబాద్లో, విశాఖపట్నంలో టాప్గా ఎక్కడైతే చెప్పారో అక్కడికి వెళ్ళి కోచింగ్ తీసుకొని అనేక ప్రాంతాలని సందర్శించి ఏ ప్రాంతంలో ఎలా కోచింగ్ ఇస్తున్నారు, ఎలా చేస్తున్నారు, ఏ విధంగా చేస్తే వాడికి 100% పిల్లడికి మన నమ్ముకొచ్చినటువంటి పిల్లడికి సక్సెస్ చేయొచ్చు అనే కోణంలో మన అకాడమీ అనేది ఈరోజు అన్నీ కూడా ఒకే చోట త్రిపుల్ ధమాకాలో మీకు అన్నీ ఒకే చోట ఏర్పాటు చేస్తున్నాం. ఎందుకంటే ఇది కొత్త అనేక బ్యాచ్లు చేసాము, చాలా సక్సెస్ఫుల్ రేట్ ఉంది. ఇప్పుడు కానిస్టేబుల్ కూడా ఎగ్జామ్స్ జరిగే జూన్ 1వ తేదీన, దాంట్లో కూడా 95% పైగా రిజల్ట్ సాధిస్తామని పూర్తి నమ్మకంతో ఉన్నాం. ఎందుకంటే గ్రౌండ్ని యావరేజ్గా ప్రతి ఒక్కరితో కూడా 70 మార్కులు చేయించాము అండ్ ఎగ్జామ్ కూడా ప్రతి ఒక్కరు కూడా 120 మార్కుల్లో ఉన్నాడు. కాబట్టి ఆ రెండు టాలీ చేసుకుంటే 90% మాకు పెద్ద విషయమేం కాదు. కాబట్టి 90% ఇంత క్లారిటీగా చెప్తున్నాను అనేది పూర్తి అవగాహనతో ఉన్నాను. ఈరోజు నేను కూడా 2008 బ్యాచ్గా కానిస్టేబుల్గా సెలెక్ట్ అయ్యి ఈరోజు సర్వీస్ చేసి ఈరోజు జాబ్ కూడా రిజైన్ చేసి ఓన్గా అకాడమీ పెట్టే స్థాయికి వెళ్ళానంటే అనేక ప్రాంతాలని పరిశీలించిన తర్వాత నా దగ్గర 2017 విజయనగరానికి అడుగుపెట్టినప్పుడు అటు గ్రౌండ్ పరంగా స్టార్ట్ చేశాము. ఇది గ్రౌండ్ పరంగా ఆంధ్ర తెలంగాణలో ఎవరూ కూడా తీసిపోని విధంగా ఈరోజు గ్రౌండ్ పరంగా వెళ్తూ ఉన్నాం. దాన్ని బేస్ చేసుకుని ఈరోజు మన అకాడమీ అనేది ఎడ్యుకేషన్ వైపును కూడా బిల్డింగ్ వైపు మళ్ళించి డిజిటల్ క్లాస్ రూమ్లో బిల్డింగ్ వైపు మళ్ళించి ఈరోజు మేము ట్రైన్ చేస్తూ ఉన్నాం. అండ్ అదేవిధంగా మీకు ఎడ్యుకేషన్ కూడా హైలీ చేస్తే అటు ఎడ్యుకేషన్ని, ఇటు గ్రౌండ్ని అండ్ ఇటు డిసిప్లిన్ని మూడింటిని క్రోడీకరిస్తే త్రిపుల్ ధమాకాలో మీకు 100% ఉద్యోగం ఇప్పించవచ్చు అన్న కాన్ఫిడెన్స్తో నేనున్నాను. ఎందుకంటే నేను ఈరోజు నాకు అన్నీ ఉన్నాయి, కానీ నేను కూడా మీలాగా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీలాంటి అభ్యర్థుల్లాగే నేను కూడా చాలా పేదరికం నుంచి వచ్చాను. ఈరోజు నాకు తినడానికి అన్నీ ఉన్నాయి, ఒక కార్లు మెయింటైన్ చేసే రేంజ్ ఉంది నాకు. దానికి గల కారణం ఏంటంటే నేను అనుసరించే విధానాలు ఏవైతే ఉన్నాయో నాకు దొరికినటువంటి గైడెన్స్ చాలా ఇంపార్టెంట్. ఆ గైడెన్స్ ఆధారంగానే ఈరోజు నేను అంచెలుగా ముందుకెళ్ళాను. దాన్ని బేస్ చేసుకొని ఈరోజు మన ఈ అకాడమీ కూడా నెలకొల్పి నా జాబ్కి కూడా రిజైన్ చేసి దగ్గర ₹1,00,000 వచ్చేటువంటి జాబ్కి కూడా రిజైన్ చేసి మరి మీలాంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో 100% సక్సెస్ఫుల్ చేసే విధంగా మిమ్మల్ని నడిపిస్తూ ఉన్నాం. ఒకసారి మీరు మా ఫ్యాకల్టీ పరిశీలించిన తర్వాత మనం ఏ విధంగా సక్సెస్గా వెళ్ళడానికి తయారవుతున్నామో అది మీరు ఒకసారి పరిశీలించవచ్చు. ఒకసారి చూడండి, మన ఫ్యాకల్టీ చూడండి. మనకి అర్థమెటిక్ పరంగా ఎవరైతే మన మహేంద్ర అగర్వాల్ గారు మనకి ఇప్పుడు అర్థమెటిక్కి మనకు చెప్పడానికి వస్తూ ఉన్నారు హైదరాబాద్. ఎందుకంటే నాకు హైదరాబాద్ మీద అనేకమైనటువంటి పరిచయాలు ఉండడం వల్ల హైదరాబాద్లో టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళని తీసుకొచ్చి ఎడ్యుకేషన్ కూడా మన కృష్ణారెడ్డి అకాడమీలో టాప్ చేసామంటే, ఎప్పుడైతే ఎడ్యుకేషన్ టాప్ చేసామో రెండో కోణంలో మనల్ని అకాడమీని అవుట్ టచ్ చేయలేదు, 100% సక్సెస్ఫుల్ రేట్ని సాధించగలమన్న ధీమాతోనే ఈరోజు జాబ్ కూడా రిజైన్ చేసి నడిపిస్తున్నాం. ఇదని మహేంద్ర అగర్వాల్ గారు ఈరోజు మనకి అర్థమెటిక్ వస్తూ ఉన్నారు. అదేవిధంగా సయ్యద్ వహీద్ గారు, ఈజ్ ఆల్సో హైదరాబాద్. రీజనింగ్ అంతే ప్రతి పాయింట్ని కూడా మీకు ధారాళంగా వివరించుకొని ఈరోజు ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు. టాప్ మోస్ట్ ఫ్యాకల్టీకి ఈరోజు హైదరాబాద్లో ఉన్నారు ఆయన. సో ఆయన కూడా ఈరోజు మనము తీసుకొని రావడం జరుగుతుంది. ఈరోజు మన కృష్ణారెడ్డి అకాడమీలో సయ్యద్ వహీద్ గారు హైదరాబాద్, ఆయన కూడా రీజనింగ్ ఫ్యాకల్టీ చెప్పడానికి వస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఒకసారి కింద చూసుకోండి, పిఆర్ అకాడమీ డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ప్రశాంత్ సార్. మన పిఆర్ అకాడమీ అనేది టాప్ మోస్ట్లో ఈరోజు ఇంగ్లీష్ పరంగా అండ్ అన్ని రంగాల్లో దూసుకుపోతుంది ఆన్లైన్లో. సో సార్ని కూడా మేము రిక్వెస్ట్ చేసుకొని ఈరోజు మాకు ఆఫ్లైన్కి కూడా మాకు కావాలి సార్ మీ యొక్క సేవలు అని చెప్పి మన కృష్ణారెడ్డి అకాడమీకి సార్ని ఒప్పించి ఈరోజు మన కృష్ణారెడ్డి అకాడమీలో ఈ ఇంగ్లీష్ పరంగా కూడా హై చేద్దామని ఇంగ్లీష్ సార్ని ఈరోజు మన పిఆర్ అకాడమీ సార్ని కూడా ఈరోజు మనం తీసుకోవడం జరిగింది.
అదేవిధంగా పరిశీలించండి, శ్రీనివాస్ గారు రాజమండ్రి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీలో టాప్ మోస్ట్గా బోధిస్తున్నటువంటి ఫ్యాకల్టీ ఆయన. ఏ విషయంలో కూడా తగ్గము అన్నంత రేంజ్లోనూ ఆయన్ని ఈరోజు తీసుకెళ్తూ ఉన్నాం. సో ఈ విధంగా చూస్తూ ఉన్నాండి. అండ్ మీకు ఇక్కడ చక్రీ సార్ బయాలజీ అంతే ఏ పాయింట్ కూడా వదలకుండా 2024 వచ్చిన కానిస్టేబుల్ని బేస్ చేసుకొని ప్రతి పాయింట్ని కూడా చెప్పి ఈరోజు మన వచ్చినటువంటి రిజల్ట్లో కూడా చాలా కీలకమైన పాత్ర పోషించారు. బయాలజీ పరంగా కూడా అంత రేంజ్లో మేము సిలబస్ను అందిస్తున్నాం. అండ్ సూర్య గారు అయితే హిస్టరీ అంతే మరి ఇంకా చెప్పాల్సిన అవసరమే లేదు. హిస్టరీ అంతే ఒక రేంజ్లో తీసుకెళ్తున్నటువంటి వ్యక్తి. ఆయన స్టోరీ పరంగా లెసన్ చెప్తారు. ఆ స్టోరీని ఇంతే మనకు ఒక్క బిట్ కూడా మిస్ అవ్వని విధంగా తీసుకెళ్తున్నటువంటి జోకులు వేసుకుంటూ పిల్లడికి ఏ విధంగా క్లాస్ చెప్తే 100% సక్సెస్ఫుల్ అవుతాడు, 100% వాడి మైండ్లో సిలబస్ నిల్చుంటుంది అన్నంత కోణంలో చెప్తున్నటువంటి హైలీ ఫ్యాకల్టీ ఆయన. అదేవిధంగా నాయుడు పిఎస్ నాయుడు గారు కూడా మనకు జాగ్రఫీ చెప్పడానికి వస్తున్నారు. అందరూ అందరూ టాప్ మోస్ట్ ఫ్యాకల్టీస్. అండ్ మీకు ఇండియన్ పాలిటీ అయితే నేనే డీల్ చేస్తున్నాను. మీకు పిన్ టు పిన్ ఏ పాయింట్ కూడా మిస్ అవ్వని విధంగా మీకు ప్రతి అంశాన్ని కూడా ఇండియన్ పాలిటీలో ధారాళంగా మాట్లాడుకుంటూ 100% కూడా మీకు ఆ టాపిక్ని కూడా అందిస్తున్నాము. ఆల్ టాపిక్స్ని కూడా మీకు సక్సెస్ఫుల్గా నడిపిస్తున్నాం. అండ్ కరెంట్ అఫైర్స్ రీజనింగ్కి హైలీ ఫ్యాకల్టీని మనం రెడీ చేస్తున్నాం. ఎందుకంటే హైదరాబాద్ నుండి అదే ఫ్యాకల్టీని కూడా తీసుకొస్తున్నాం అతి త్వరలో. ఆయనతో చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఆ ఫ్యాకల్టీ కూడా వస్తే ఆంధ్ర అండ్ తెలంగాణలో ఎక్కడ లేని ఫ్యాకల్టీని ఈరోజు మన ఇన్స్టిట్యూట్ని చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. సార్ మన బయట అకాడమీస్కి మన అకాడమీకి తేడా ఏంటంటే బయట అకాడమీస్లో దొరికితే ఓల్డ్ ఎడ్యుకేషన్ మాత్రమే దొరుకుతుందండి టాప్గా. కానీ మన అకాడమీలో ఎడ్యుకేషన్తో పాటుగా డిసిప్లిన్తో పాటుగా గ్రౌండ్ ఏదైతే ఉందో గ్రౌండ్ అండి, అన్నిటికీ మించి గ్రౌండ్. ఈరోజు చూడండి 2022లో వచ్చిన నోటిఫికేషన్ మన జరిగినటువంటి నోటిఫికేషన్లో ఈరోజు 95% రిజల్ట్ వస్తుంది అంటున్నామంటే దానికి 100% మేము చేసేటువంటి ఎఫెక్ట్ అనేది అలాగ ఉంటుంది అనమాట. గ్రౌండ్ పరంగా ప్రతి పిల్లడు కూడా యావరేజ్గా 70 మార్కులు అంతే, 65 నుంచి 70 మార్కులు అంతే. ఆసామాస్ విషయం అనేది కాదు. 90% రిజల్ట్ అంతే ఎక్కడ లేనంత విధంగా ఈరోజు రిజల్ట్ రెడీ అవుతున్నామంటే దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు నా జాబ్కి కూడా రిజైన్ చేసి ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఏదైతే ఉందో ఎగ్జామ్ ఏదైతే ఉందో ఎగ్జామ్ అండ్ గ్రౌండ్ ఆధారంగా చేసుకొని రేపు మార్కులు ఏపీఎస్పీ అండ్ ఏఆర్ కానిస్టేబుల్ డిసైడ్ అవుతున్నాయి. ఇంకా బాగా చదువుకున్న పిల్లడైతే సివిల్ కోర్టుకు వెళ్ళిపోతాడు, అది పెద్ద మ్యాటర్ ఏం కాదు. ఆడికి ఏమైనా సివిల్ కానిస్టేబుల్ కానీ మిస్ అయిందంటే ఆ రెండో కోణం ఏదంటే ఏఆర్ కానిస్టేబుల్ అండ్ ఏపీఎస్పీ కానిస్టేబుల్ ఉంటాయి. ఆ ఏఆర్ కానిస్టేబుల్ ఏపీఎస్పీ కానిస్టేబుల్లో మన దగ్గర చేసేటువంటి కొంటారు ప్రతి పిల్లడు కూడా 76 మార్కులు యావరేజ్గా చేయిస్తారు అబ్బాయిలు అయితే. అమ్మాయిలు అయితే 92 మార్కుల వరకు కూడా గ్రౌండ్ మార్కులు చేయిస్తాం. ఎందుకంటే 2 పూటలు కూడా ట్రైనింగ్ నడుస్తుంది అండ్ డిసిప్లిన్గా నడుస్తుంది. టైం టు టైం ఉండే విధంగా ఎవరి యొక్క పనిలో వాళ్ళే ఉంటారు. ఇంకా అదర్ యావిగేషన్స్ అనేవి పెట్టుకోకుండా మన అకాడమీ అనేది ముందుకెళ్తుంది. ఎందుకంటే మనకు తెలిసినటువంటిది 100% సక్సెస్ఫుల్ రావాలంటే నీకున్నటువంటి అదర్ యావిగేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ యావిగేషన్స్ అన్నీ కూడా నువ్వు సైడ్ చేయగలిగినాడు నువ్వు సక్సెస్ఫుల్గా తయారవుతావు అనడంలో ఎటువంటి సందేశం లేదు. ఫర్ ఎగ్జాంపుల్కి ఇక్కడ చూడండి, మన లైఫ్లో ఈ సక్సెస్ని అందుకోవాలంటే ఈ పనికి మాల లవ్లు ఉంటాయి, ఓకే అండి. అదేవిధంగా ఫ్రెండ్స్ ఉంటారు, మంచి ఫ్రెండ్స్ దొరికితే పర్లేదు. అలా కాకుండా మన రిలేషన్షిప్లో కూడా కొంతమంది డిమోటివేట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా వేస్ట్ వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, రాంగ్ గైడ్ చేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, పిల్లడిని రాంగ్ గైడ్ చేయడానికి కూడా కొంతమంది ఉంటారు. ఇలాంటి వాళ్ళ వల్ల ఆ పిల్లడి యొక్క జీవితం పాడైపోవడం తప్ప ఎటువంటి లాభం లేదు. ఈ సక్సెస్ని అందుకోవాలంటే పిల్లడు అనేవాడు అనేక అంశాలపైన వదులుకుంటూ ముందుకెళ్ళాలి. ఈ ప్రధానంగా ఈ లవ్ అనే ప్రధాన అంశం కూడా, ఎందుకంటే పెళ్లి చేసుకునేది లేదు, పాడు లేదు, చివరికి పిల్లడేమో దీంట్లో పడి తన జీవితాన్ని వేస్ట్ చేసుకుంటూ ఉన్నాడు. సో దీన్ని కూడా లేకుండా అండ్ చెత్త ఫ్రెండ్స్ లేకుండా ప్రతి ఫ్రెండ్స్ అంతా ఎలా ఉండాలంటే క్లాస్కి వెళ్ళు ఏదో ఒకటి నేర్చుకొని నీవు కంపల్సరీగా ఏదైనా సాధించగలవు అన్న చెప్పే ఫ్రెండే కావాలా తప్ప నీకు ఒరే నువ్వు బయటికి వెళ్ళి తిరుగుదాంరా అన్నటువంటి ఫ్రెండ్స్ని లేకుండా మనం చూసుకోగలగాలి. ఇది కూడా అవాయిడ్ చేయించగలగాలి. మన అకాడమీ చేస్తూ ఉంది. ఇది మనం కనిపెట్టినటువంటి ఫార్ములాస్లో ఇవన్నీ కూడా అవుతున్నాయి. రిలేషన్షిప్లో మనకి పాజిటివ్గా ఉండే వాళ్ళతో మాత్రమే మాట్లాడే నెగిటివ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అవాయిడ్ చేసే విధంగా కూడా మనము నేర్పిస్తూ ఉన్నాం పిల్లడికి. ఎప్పుడైతే ఈ అంశాలన్నింటినీ కానీ మనం కానీ అవాయిడ్ చేసుకుంటూ మంచిదాన్ని కానీ నడిపించుకున్నట్లయితే ఆ రోజు నువ్వు సక్సెస్ఫుల్ సాధిస్తావు.
సక్సెస్ఫుల్ సాధిస్తావు. అంతే తప్ప ఇలాంటి ఫర్దర్ యావిగేషన్స్ అని పెట్టుకొని సక్సెస్ సాధించాలంటే సాధించలేము. కానీ మన అకాడమీలో మాత్రం అవేవీ లేకుండా నీకు 100% సక్సెస్ఫుల్ నడిపిస్తున్నాం. ఒకసారి పరిశీలించండి. ఇక్కడ ఈ మన దగ్గర ఉన్నటువంటి అబ్బాయిలు అండ్ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ఈ గ్రౌండ్ పరంగా ఇన్ని మార్కులు చేయించి అండ్ ఎగ్జామ్ పరంగా కూడా యావరేజ్గా 120 మార్కుల వరకు. ఎందుకంటే హైలీ ఫ్యాకల్టీ పెట్టిస్తున్నాం. హైలీ ఫ్యాకల్టీ పెట్టించుకొని అండ్ ఎగ్జామ్ పెట్టుకొని 100% వాడు సక్సెస్ఫుల్ అయ్యే విధంగా మంచి ఫ్యాకల్టీని పెట్టుకుంటూ అన్ని 2 పూటలు గ్రౌండ్ ట్రైనింగ్ చేయించుకుంటూ వాడు 100% సక్సెస్ఫుల్ అయ్యే విధంగా మేము తయారు చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్కి 2019 యొక్క మా రిజల్ట్ చూసుకున్నట్లయితే ఆ రిజల్ట్ని చూసి ఈరోజు 100 మంది పిల్లలు నా దగ్గర ఉన్నారు. దాని రీజన్ ఏంటంటే 100 మంది పిల్లలు 150 మంది పిల్లలు కూడా వచ్చి జాయిన్ అయ్యి చదువుకుంటున్నారంటే దానికి గల కారణం ఏంటంటే 2019లో నేను ఏదైతే విధానాలు అనుసరించానో ఆ విధానాలే ఈరోజు నాకు ఎంతమంది పిల్లలు ఉన్నారు. ఈ ఇయర్ నుంచి జాబ్కి రిజైన్ చేశాను కాబట్టి ఇంకా నాకు అడిగేటువంటి ఛాన్స్ ఎవరికి లేదు. కాబట్టి నేను ఈరోజు ఈ విధంగా అకాడమీని పెట్టుకుని హైలీ ఫ్యాకల్టీని పెట్టించుకుంటూ మీ ముందుకు వస్తూ ఉన్నా. నేను ఇంటర్మీడియట్ అయినటువంటి పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇంటర్మీడియట్ పేరెంట్స్ అట్ ద సేమ్ టైం డిగ్రీ అయినటువంటి పేరెంట్స్ యొక్క అందరికీ ఒకటే చెప్తున్నా, నీ పిల్లడి యొక్క జీవితం ఎందుకంటే వాడిని ఆపగలగాలి, కంట్రోల్లో పెట్టి ఆపగలగాలి. ఏ రోజైతే ఆపామో ఆ రోజు మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి కూడా న్యాయం జరుగుతుంది. మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి కూడా న్యాయం జరుగుతుంది. సో గమనించగలరు. ఒకసారి చూడండి, ఎగ్జామ్ కూడా ఇలాగ వచ్చేంత ఎగ్జామ్ మార్కులు అనేది బయట చేస్తాడు. సరే మన దగ్గర ఉన్న పిల్లడికి 100 వచ్చాయి అనుకోండి, ఎగ్జామ్ పరంగా కూడా 100 వచ్చాయి అనుకోండి. ఈ 100 ఎగ్జామ్ మార్కులు ఏవైతే బయట చేస్తారో 100లో సగం అంత 50. ఇక్కడ వచ్చినటువంటి 76 + 50 ఎంత అంటే 126 మార్కులు వచ్చాయి. 126 మార్కులు 100% ఏఆర్ కానిస్టేబుల్ వస్తుంది. 100% ఏఆర్ కానిస్టేబుల్ వస్తుంది. లేదా ఏపీఎస్పీ కానిస్టేబుల్ 100% వస్తుంది. ఈ కోణాన్ని ఆధారంగా చేసుకుని హైలీ ఫ్యాకల్టీస్తో ఎగ్జామ్ పెట్టించుకుంటూ ప్రతి పాయింట్ని కూడా 2024 వచ్చి ప్రతి పేపర్ని కూడా అనాలిసిస్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం. ఈరోజు మేము చెప్పాను కదండి, మాకు ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో చాలా కీలకం. అది కూడా చాలా కీలకంగా చేశాను. అంటే స్టడీ ఆల్సో టైం టు టైం సీసీ కెమెరాస్లో పిల్లలకి సీసీ కెమెరాస్లో ఉండాల్సిందే. స్టడీ హాల్ కూడా ఫ్రీగా ఇస్తున్నాం. అదే మెస్ బిల్కే ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. అండ్ గ్రౌండ్ కూడా కోచింగ్ ఫ్రీగా ఇస్తూ ఉన్నాం. ఇన్ని ఫెసిలిటీస్ కల్పిస్తూ పిల్లడికి 100% సక్సెస్ఫుల్ అయ్యే విధంగా వాడి అకామిడేషన్తో పాటు అన్నీ కూడా ఒకే చోట క్రోడీకరించుకొని వాడి టైం ఈ ప్రపంచం అన్నిటికంటే విలువైంది ఏదంటే సమయం ఏదైతే ఉందో టైం. ఈ టైంని కాపాడుకుంటూ ముందుకు వెళ్తున్నాం. పిల్లడు అనేవాడికి టైం అనేది వేస్ట్ చేయకుండా 100% వాడిని కాపాడుతూ ఉన్నాం మేము. అందరికీ తెలిసిన అంశం, ఈ ప్రపంచంలో డబ్బుకు లేనప్పుడు సంపాదించుకోవచ్చు కానీ కాలం పోయిన తర్వాత మళ్ళీ సంపాదించుకోలేం. సో గమనిస్తూనండి, ఈ బ్యాచ్ ఏదైతే ఉందో ఈ నెల 14 అంటే 7వ నెల 14వ తేదీ ఏదైతే ఉందో కొత్త బ్యాచ్ ప్రారంభిస్తూ ఉన్నాము. దానికి హైలీ ఫ్యాకల్టీస్ మీ ముందుకు తీసుకొచ్చి చెప్పించడం జరుగుతూ ఉంది. మీరు ఎగ్జామ్ పరంగా నాకు ఎక్కువ మార్కులు వద్దండి, 110 మార్కుల నుంచి 120 మార్కులు సాధించే విధంగా మీకు నేను తయారు చేస్తాను. మిగతా ఆటల్లో నేను ఆడుతాను గ్రౌండ్లో. ఎందుకంటే క్వాలిఫైడ్ ఎన్ఐఎస్ కోచ్ అనే పదం గుర్తుపెట్టుకోవాలండి. క్వాలిఫైడ్ ఎన్ఐఎస్ కోచ్, క్వాలిఫైడ్ ఎన్ఐఎస్ ఇది 5 కోట్ల మందిలో 5 మంది దగ్గర కూడా లేనటువంటి పదం అది. 5 కోట్ల మందిలో 5 మంది దగ్గర లేనటువంటి పదం అది. క్వాలిఫైడ్ ఎన్ఐఎస్ కోచ్ అనే పదాన్ని మనం ఈరోజు దీన్ని ఆధారంగా చేసుకుని జాబ్కి రిజైన్ చేసి మీలాంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి గైడ్ చేస్తూ ఈరోజు 100% జాబ్ వచ్చేలాగా తయారు చేస్తున్నాం. పిల్లడు అనేవాడు రూముల్లో ఉన్నా అక్కడే ఉన్నా ఎక్కడున్నా ఆ డబ్బులు ఖర్చు అయిపోతాయి. ఆ 5,000 5,500 రూపాయలు అనేది బయట ఉన్న ఖర్చు అయిపోతాయి. ఎందుకంటే బయట ఉన్న హాస్టల్ కట్టాలి, స్టడీ హాల్స్కి వెళ్ళాలి, రూముల్లో ఉన్నా సరే నీకు ఆ డబ్బులు ఖర్చు అయిపోతాయి. కానీ నా దగ్గర నేను చెప్పినలాగా 1 ఇయర్ నాకు కేటాయించండి. నేను చెప్పిన బాటలో నేను చెప్పిన టైంలో నా టైమింగ్ పాటించండి. మీకు రేపు నేను 100% నేను జాబులు పెట్టగలను. 100కి 100% కూడా. ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నానో చూడండి. 1,10,000 రూపాయలు వచ్చే జీతానికి కూడా రిజైన్ చేసుకుని ఈరోజు ఉన్నానంటే మీకు అర్థమైపోవాలి ఏ రేంజ్లో నా ఆలోచన ఉంటుంది. నాకు ఢిల్లీ తరహాలో కావాలా, ఎడ్యుకేషన్ కూడా అలా ఆ తరహాలో అందిస్తున్నా. క్లాస్ రూమ్ కూడా డిజిటల్లోనే క్లాస్ రూమ్ స్టడీ అవుతూ ఉంది. ప్రతి సెంటెన్స్ని కూడా చూపించుకుంటూ మీకు ముందుకెళ్తూ ఉన్నాం. ప్రతి సెంటెన్స్ని కూడా మీకు చూపించుకుంటూ ముందుకెళ్తూ ఉన్నాం.
ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్కి ప్రతిది కూడా మీకు క్లారిటీగా, ప్రతి అంశం కూడా మీకు క్లారిటీగా స్క్రీన్ మీద కనిపిస్తూ చదువుకుంటూ కొద్దిగా 10 సెకండ్లు 20 సెకండ్లు లేట్ అయినా సరే నీట్గా ప్రతి సెంటెన్స్ 1-2 సార్లు చదివించుకుంటూ ముందుకు వెళ్తున్నటువంటిది అకాడమీ మంది, కృష్ణారెడ్డి అకాడమీ. క్వశ్చన్స్ కూడా మీకు ఈ విధంగా మీకు ఉంటాయి. కాబట్టి గమనిస్తూ ఉండండి. నిజంగా నీకు 100% జాబ్ కావాలనుకుంటే మీకు కంపల్సరీగా మీకు న్యాయం జరిగేటువంటి సందర్భం ఇది. మంచి అవకాశం. ఈ నెల 14 ఏదైతే ఉందో ఈ నెల ఇది కూడా చెక్ చేసుకోండి. మా ఫుడ్ మెనూ కూడా మీకు యాజ్ టీజ్గా మా పాంప్లెంట్లో పెట్టాం. యాజ్ స్పోర్ట్స్ డైట్ నువ్వు కట్టేటువంటి తక్కువ అమౌంట్కి రూపాయి కూడా మేము లాభాన్ని ఆశించకుండా ప్రతి రూపాయి కూడా నీకు ఈ మెనూలో పెట్టి ఒక పోటీదారుడిగా తయారు చేస్తూ ఉన్నాం. అటు ఎడ్యుకేషన్ పరంగా కాదు, ఇటు కాంపిటీషన్ పరంగా మన గ్రౌండ్ పరంగా కూడా ఒక మంచి ఎడ్యుకేటెడ్గా మంచి స్పోర్ట్స్ మ్యాన్ లాగా తయారు చేసుకుని వెళ్తున్నటువంటి అకాడమీ కృష్ణారెడ్డి అకాడమీ. ఎప్పుడైతే మనం ఎడ్యుకేషన్ని అండ్ స్పోర్ట్స్ని గ్రౌండ్ కంటే ఎప్పుడైతే కోడీకరించామో నిన్ను ఎవడు కూడా పోటీకి రాడు. ఎవడైనా సరే నీ వెనకే ఉండాలి తప్ప నీ ముందుకు వెళ్ళేటువంటి అవకాశం లేనటువంటి కోణం ఇది. సో అదేవిధంగా చూస్తున్నాం, మంచి ఫ్యాకల్టీ పెట్టించాం. కాబట్టి ఈ నెల 14 ఏదైతే ఉందో మీకు మంచి అవకాశం ఉన్నటువంటి ఏరియా. ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోగలరు. ఓకే అండి. ఒకసారి పరిశీలించండి. ఇక్కడ కూడా మరొక అంశం, అన్నిటికీ మించి మీకు ఎవరైతే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని తయారు చేసినటువంటిది. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని క్లాసెస్ జరుగుతాయి. మన మహేంద్ర అగర్వాల్ గారి చేత జరుగుతాయి. ఆయన వచ్చే ముందే బేసిక్ క్లాసెస్ కూడా మీకు జరిపిస్తాం. బేసిక్ ఏవైతే ఆయన వచ్చి 4 టాపిక్లు చెప్తున్నారు అనుకుంటే 4 డేస్లో, అంతకుముందు ఆ 4 డేస్ తగ్గ బేసిక్ క్లాసులు కూడా మేము ముందే అందిస్తాం. ఎందుకంటే పిల్లల్ని ఆయన్ని తట్టుకునే కెపాసిటీ విధంగా తయారు చేస్తున్నాం ముందు ఇక్కడ. తర్వాత ఆయన తీసుకొచ్చి క్లాసులు చెప్పించుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాం. అనేక విషయాలు. యాక్చువల్ బ్యాచ్ ఎన్ని రోజులు అయిపోద్దంటే 6 మంత్స్, మినిమం 6 మంత్స్ లోపు 100% మీకు ఒక పక్కన చదివించుకుంటూ ఎగ్జామ్స్ పెట్టుకుంటూ బ్యాచ్ని కవర్ చేస్తాం. తర్వాత లాస్ట్ 3 మంత్స్ ఏమో మీకు ఎగ్జామ్ పెట్టించుకుంటూ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాం. ఇక్కడ కరెక్ట్ మన 1 ఇయర్ లోపు ఏ నోటిఫికేషన్ వచ్చినా నువ్వు 100% సక్సెస్ఫుల్ అయ్యే విధంగా తయారు చేస్తున్నటువంటి ఏకైక అకాడమీ మీకు కృష్ణారెడ్డి అకాడమీ. ఈ అవకాశాన్ని కానీ మీరు ఉపయోగించుకున్నట్లయితే 100% సక్సెస్ అవుతారు. ఈ వీడియో చూస్తున్న పేరెంట్స్ ఎవరైనా ఉన్నా సరే మీ పిల్లలకి 100% గైడ్ చేయొచ్చు. ప్రతి రూపాయికి కూడా న్యాయం చేస్తానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.